20 సంవత్సరాల నుంచి మేము మాతాశిశు సంరక్షణకై ఇక్కడ పనిచేస్తడం జరుగుతుందండి. అలాగే అదే కాకుండా మాకు ఆన్‌లైన్ వర్క్‌లు, యాప్‌లు ఇటువంటి సర్వేలు చాలా కూడా పని ఒత్తిడి, భారం పెరిగింది. కనీస వేతనం 26,000 అమలు చేయాలనేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేసి, వయోపరిమితి పెంచాలనేసి, గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలనేసి, మాకున్నటువంటి సమస్యలు తెలియచేయడం కోసమనేసి మేము ఈ రోజు మహాధర్నా విజయవాడలో నిర్వహించడం కొరకు నిన్న సాయంత్రం వరకు మేము పనిచేసి మెడికల్ ఆఫీసర్లకు లెటర్లు ఇచ్చి బయలుదేరే సమయంలో మమ్మల్ని గృహ నిర్బంధన మహిళా పోలీసులు పంపించి గృహ నిర్బంధన చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి మరి కానిస్టేబుల్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి రాత్రి 1 గంట వరకు అక్కడ ఉంచడం జరిగిందండి. అంతేకాకుండా విజయవాడ వెళ్ళినటువంటి మా ఆశాలను కూడా అక్కడ నిర్బంధించి ఈ రోజు తిండి ఆహారం లేకుండా వాళ్ళని అక్కడ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మేము చేసినటువంటి తప్పు ఏంటని అడగడం జరుగుతుందండి. మేము దేనికి మా సమస్యలు పరిష్కరించడం కోసం, ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలియపరచడం కోసం మేము ధర్నాకు బయలుదేరామండి. మరి ఆ ధర్నాకి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని రాత్రి 1 గంట వరకు కూడా స్టేషన్ లో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మరి అలా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా అక్కడ స్టేషన్ లో పెట్టారండి. ఇది తెలియచేయడం కోసం మేము ఈ రోజు మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేయడం జరిగిందండి. మా సమస్యలను పరిష్కరించకపోతే ఇంకా కూడా మమ్మల్ని మేము మామూలుగా సమస్యలు తెలియచేయడం కోసం వెళ్ళినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేశారు కనుక మేము ఇంకా ఈ ధర్నాని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందండి. 24 hours సేవలు చేసేటువంటి వాళ్ళు ఆశా వర్కర్లు. అలాంటి ఆశా వర్కర్లు కనీస వేతనాలు పెంచాలని, సమస్యల పరిష్కారం చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో హామీలు ఇచ్చారు. వేతనాలు పెంచుతామని చెప్పేసి, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అది అమలు చేయమని అడిగితే ఈ రోజు సెలవు విజయవాడ పిలుపునిస్తే అక్కడికి వెళ్ళకుండా అక్రమ అరెస్టులు చేశారు. అదే విధంగా ముందస్తు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంతో పాటు మహిళా పోలీసులు ఇంటికి వెళ్లి ఆశా వర్కర్లు సెల్ల లాక్కుని బలవంతంగా బెదిరించి భయపెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం సాయంత్రం 6 దాటితే మహిళలను అరెస్ట్ చేయకూడదు. అయినా సరే ఈ నిబంధన తొంగలో దొక్కి ఈ రోజు ఏపీ పోలీసులు అత్యవసరంగా మహిళలందరూ కూడా అరెస్ట్ చేసి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి, యాప్ల భారం తగ్గించాలి, పని భారం తగ్గించాలి. పోరాడతాం, సమస్యలన్నీ పరిష్కారం చేసే వరకు